దేవుని యొక్క మాట ఆయన నోట వచ్చిన ప్రవచనాలు. పూర్వము జంతు చర్మాల మీదను, తాటి చెట్ల బెరడ్ల మీదను, ఆకుల మీదను రాయటం ఆనవాయితీ. అలా చుట్టేసి వాళ్ళు ఏం చేశారంటే సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు, అందరూ కూడినప్పుడు ఆ ప్రవచన వాక్యాలు, దేవుడు పలికిన మాటలు అక్కడ చెప్పటం ఆనవాయితీగా ఉంది. కానీ ఎప్పుడైతే మనుష్య కాలంలో మందిర ద్వారాలు మూయబడతాయో అప్పటి నుంచి అవి మరుగుపరచబడ్డాయి. ఎప్పుడైతే యోషియా రాజు దేవుని సన్నిధిని మందిరాలను తెరవటం జరుగుతుందో, ఆ గ్రంథపు చుట్ట కనబడంగానే హిల్కియా షాఫానుకి తీర్చి ఈ గ్రంథపు చుట్ట దొరికింది నాకు అనంటే, ఇది తీసుకొని ఎక్కడికి వెళ్తారో రాజు దగ్గరికి వెళ్ళి ఆ విప్పి చదివించడం జరుగుతుంది. ఎప్పుడైతే అది విప్పి చదివించగానే రాజట తన హృదయం కలవరపడిపోయిందంట. తను వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో ఏడ్చి, చాలా ఎంతటి దీనస్థితి అంటే తన దీనత్వముగా వహించుకొని గోనెపట్ట కట్టుకొని ఏడవడం ప్రారంభించారు. అప్పుడు చెప్పడం, అందుకనే ఆ మాటలు చెప్తే, కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహికామును, అక్బర్ను, షాఫాను, ఆషాయను వాళ్ళ 5గురిని పిలవటం జరుగుతుంది. పిలిచి ఆ 5గురిని పిలిచి, మీరు వెళ్ళండి, ఈ గ్రంథపు చుట్టలో ఉన్న ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో, ఈ సమాచారము, ఇందులో ఉన్న విషయాలు ఎవరు మనకు క్లుప్తంగా వివరించి చెప్తారో మీరు వెతకండి. ఏం చెప్పారంట? మీరు వెళ్ళి కనుక్కోండి. అక్కడ లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతటా గాలించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ గ్రంథపు చుట్టలో ఉన్న విషయాలన్నీ కూడా సేకరించిన ఆ విషయాలు కూడా చెప్పేవాళ్ళు ఎవరున్నారు, ఆ దేవుని మాట అది ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పని వివరించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి కనుక్కోమని యోషియా రాజు పంపిస్తే, యెరూషలేము 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం అంతా గాలించారు. మొదటి మొత్తం కూడా వెతకటం ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు. కండలు తిరిగిన వీరులు ఉన్నారు, యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. మొదటి భాగం అంతా కూడా ఎతకడం ప్రారంభించారు, కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు. ఎవ్వరు లేరు అందులో. ఆ విషయ సూచన ఎప్పుడు జరుగుతుంది, నా విషయంలోను, యూదా జనుల విషయంలోను, నా పిల్ల కుటుంబం విషయంలోను ఇది ఎప్పుడు జరుగుతుంది, ఏ కాలంలో జరుగుతుంది, అసలు విషయం ఏంటి కనుక్కోవడానికి ఎవ్వరి వల్ల కాలేదు. కానీ 2వ భాగంలో యెరూషలేము మొదటి భాగం అంతా గాలించారు. యెరూషలేము 2వ భాగంలో ఒక స్త్రీ ఉందట. ఆ అమ్మాయి మంచి భక్తురాలట, దైవ ఆత్మ కలిగిన ఆమె అంట అని చెప్పని వీళ్ళు విన్నారు. వింటంతోనే రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి, పలానా యెరూషలేము 2వ భాగంలో హుల్దా అనే ఒక స్త్రీ ఉంది, ఆమె దైవ ఆత్మ కలిగిన ఆమె, తన భక్తి మనుష్య కాలం నుంచే ప్రారంభించబడింది. సో ఆమె ఉంది అని చెప్పాడు. ఎమ్మటనే వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి 5గురు కూడా బయలుదేరి వెళ్ళారు. అక్కడ అడుగుతున్నారు, పలానా హుల్దా అనే అమ్మాయి ఇల్లు ఎక్కడ అంటే, యెరూషలేము 2వ భాగంలో అందరికీ తెలుసు ఆమె గురించి. ఎందుకంటే ఆమె ఒక ప్రవక్తిని. ఆమె అదిగో అక్కడ కనబడుతుంది ఆ ఇల్లే అని అంటే, వీరు వెళ్ళకముందే అదిగో ఆ తలుపు కొట్టకముందే లోపలికి అడుగు పెట్టారు. అంతే. మీరు ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళినాక చదవండి, టైం లేదు కాబట్టి. ఆ అడుగు పెట్టంగానే దేవుని ఆత్మ హుల్దాతో మాట్లాడుతుంది. ఏమని? ఆమె అక్కడ వాళ్ళ గురించి కనుక్కోకుండానే చెప్పేస్తుంది, మిమ్మల్ని నా యొద్దకు పంపిన మనుష్యునితో చెప్పండి. ఏం చెప్పారట? ఎలా చెప్తుందామా? అతను ఏం చేస్తున్నాడనే సంగతి కూడా అక్కడ తెలుస్తుంది. ఏమనంటే, ఆయన మెత్తని హృదయం కలిగి దీనత్వము ధరించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు విడుచటం ఆమె చూస్తుంది. యెరూషలేము మొదటి భాగంలో జరుగుతున్న సంభాషణ అంతా రాజు కోటలో, దర్బార్లో, ఆయన గదిలో రాజు యోషియా రాజు బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద చల్లుకొని, తను తాను తగ్గించుకొని కన్నీరు విడ్చటం యెరూషలేము మొదటి భాగంలో రాజ కోటలో జరుగుతున్న విషయం. యెరూషలేము 2వ భాగంలో హుల్దా చూస్తుంది కల్లారా. దేవుని ఆత్మ తను దేవుడితో తను మాట్లాడుతుంది, ప్రభు తనతో మాట్లాడుతున్న ఆ విషయం చెప్తున్నారు. ఏమని మాట్లాడుతున్నారట? తన కాలం, ఈ కీడు ఎప్పుడు వస్తుందో, ఎలా జరుగుతుందో అని. కానీ తను అలా చేసి తప్పకుండా ఈ వర్షంలో ఉన్న ప్రవచనంలో ఉన్న ప్రతిదీ కూడా జరుగుతుంది. కానీ రాజు తాను తగ్గించుకొని దీనత్వము ధరించుకొని మెత్తని హృదయం కలిగి ఉన్నాడు గనుక తన కాలంలో ఈ యొక్క కీడు రాదు అని చెప్పని చెప్పడం జరుగుతుంది.
ఎప్పుడైతే ఇది మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా జరుగుతుందో అక్కడ ఎవరు ఈమె అంటే హుల్దా. తను కూడా మనలాగా సామాన్యమైన స్త్రీ. ఆమె ఎందుకు పెద్ద 6 మూళ్ళ జాండు లేకపోతే అంటారు కదా బాడీ బిల్డర్ ఏదో అంటారు, కాదు. ఆమె ఒక సామాన్యమైన స్త్రీ. తన భర్త వస్త్రశాలకు, షల్లూము తన భర్త పేరు, ఒక వస్త్రశాలకు అధికారి. అంటే ఇప్పుడు చెప్తే డ్రై క్లీనింగ్ షాప్ ఏమంటారు, అదే కదా. ఆ రోజులో దైవ సేవకులు బలి అర్పించినప్పుడు రక్తం చిందుతుంది కాబట్టి ఆ వస్త్రాలన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఆడకెళ్ళి అవన్నీ కూడా బట్టలు కానీ మందిరానికి సంబంధించిన అన్నీ కూడా చూసుకుంటూ ఉండేవారు. చిన్న ఉద్యోగం, ఎంత చిన్న. ఆమె ఒక చిన్న ఉద్యోగి, వస్త్రశాలకు అధికారి అయిన తనకు భార్య హుల్దా. హుల్దా పేరుకు అర్థం ముంగీసా అని అర్థం. ఏంటట? ముంగీసా. తెలుసుగా మీకు ముంగీసా, కుక్క పిల్ల పుట్టినప్పుడు చిన్నగా ఉంటుందే అట్టుంటుంది అనమాట. ముంగీసా ఏ రీతిగా ఉంటుంది అని అంటే, అసలు ఏ విషసర్పమైనా ఏదైనా ఇప్పుడు జంతువులో మనం చూస్తున్నాం, దాని విషయంలో కాదు. పాము ముంగీసా కానీ కనపడితే నువ్వు నీ దోవలో పో, నీ నా దోవలో పో అండదు. కనపడితే చాలు, ఆ వాసన వస్తే చాలు ఏం చేస్తుందట? పోరాటమే. ముంగీసకు ఉన్న స్వభావ లక్షణం ఏంటంటే, వచ్చి పోరాడిన తర్వాత ఈ సర్పము తన్ని ఏం చేసిందట? కాట్లు వేస్తే ఆ కాట్లకి హైరాణపడి ఏమవ్వదు. తను ఏం చేసిందంటే అక్కడికక్కడ వెళ్ళి పాము యొక్క విషపుని విరగొట్టి, తనకు తెలుసు, అది ఆ ముంగీసుకు తెలుసు, ఆ విరుగుడు మందుని తినేసేసి వచ్చి ఆ సర్పానికి అలుపు వచ్చేటట్టు చేసి ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసింది ముంగీస. అలాంటి ముంగీస అనే పేరుకు అర్థం హుల్దా. ఈ లోకంలో, సమాజంలో ఆ స్త్రీ అంత గొప్ప పాత్రను వహించారు. రాజుకు నెమ్మది, ప్రజలకు నెమ్మది, ఆ రాజ్యానికి నెమ్మది, సమాధానం కలిగించడానికి ఒక్క స్త్రీ హుల్దా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆమె ఎందుకు అలా ఉంది, ఎందుకు దేవుని చేత దేవుని యొక్క ఆత్మ తన పైన ఉంది అంటే, చక్కటి లక్షణాలు కలిగిన స్త్రీ ఆమె. ధర్మశాస్త్రానికి బద్ధురాలు ఆమె. వాక్యానికి లోబడుతుందామా. లోక పాపము విషయంలో ఆమె పసిపిల్ల. అసలు ఏ విషయం కూడా లోక పాపం అంటించుకోకుండా తను తగ్గించుకొని ఎక్కువగా ప్రార్థనలో ఉండేవి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే సేవకురాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా ఎక్కడుంటారు వాళ్ళు, వచ్చేటడికి ఆమె ప్రార్థనలో ఉంది. ఎక్కడుందట? ఆమె చెప్తుంది, కాలు పెట్టి పెట్టక ముందే, తలుపు తీయక ముందే ఆమె చెప్తుంది, మిమ్మల్ని నా యొద్దకు పంపించిన వ్యక్తితో చెప్పండి అని. అంటే ఏం చేస్తుంది తను? ప్రార్థన. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అని అంటే, ప్రార్థన తక్కువ. ముసలమ్మ, ఇందాక పాట పాడారు తల్లిగారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి అని. ఈరోజు శోచనీయం ఏంటంటే, సామాన్య స్త్రీలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టారంటే వేరే విషయం, కానీ సేవకుల రాళ్ళు కూడా అలాగే విశ్వాసం సన్నిధికి వస్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, మనకి కాని మాటలు మాట్లాడుతూ టైంపాస్ జరుగుతుంది. ఎలాంటి టైంపాస్ అంటే, పక్కనోళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మీటింగ్స్ అవి మనకు అవసరం లేదు. ఒక దేవుని పిల్లలుగా ఆయన మనల్ని ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. నశించిపోతున్న ఆత్మల కొరకే నిలబడాలి. ఈ నేటి కాలంలో ఎక్కడ చూసినా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం మనం. సో మనకిచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. ప్రార్థనలో ఉంటూ ఎలా అయితే హుల్దా ఏ రీతిగా ఉండగలిగిందో, మనం కూడా ఆ రీతిగా ప్రార్థనలో ఉండాలి అంటే అది కుదరదు. అది మాత్రమే కుదరదు, మిగిలిన అన్నీ కుదురుతాయి. సమయాన్ని కూడా అపవాది చాలా బాగా దోచుకుంటూ ఉంటాడు. ఎలా దోచుకుంటారంటే, కరెక్ట్గా మన ప్రార్థన సమయంలోనే పక్కింటామో పప్పుకో ఉప్పుకో వస్తుంది. మనం వాళ్ళకి చెప్పం కదా, ఏం చెప్తాం? రాక్క కూర్చో అక్క అని ఒక మాట ఎత్తితే దాన్ని 2 మాటలు 10 మాటలు అవుతాయి. అక్క నాది ఇది ప్రేయర్ టైం, తర్వాత మాట్లాడుకుందామని అనరు. ఎందుకనరు? ఇంకేదైనా విషయ సూచిక వస్తే ఈ విషయాన్ని ఇంకో చోట చెప్దామని. కానీ మన ప్రేయర్ టైంని ముందే చెప్పేసారు, ఇది నా ప్రేయర్ టైం, ప్రభుతో నేను గడపవలసిన టైం, నా తండ్రితో నేను మాట్లాడవలసిన టైం, తండ్రి నాతో మాట్లాడతారు, నేను ఏం చేయాలా అన్న సంగతి మనము ఆలోచించాలా. కానీ ఈ రీతిగా హుల్దా ఏం చేయగలిగింది అని చెప్పనంటే, స్త్రీ ఒక విషయంలో మనం చూస్తే తన స్త్రీల్లో ఉండవలసిన 3 లక్షణాలు చెప్తాయి. ఎందుకంటే చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ సమయం మనకి చాలా తక్కువ ఉంది. ఒకటి,
కాపాడుకోవాలా. 2, కాపలా కాయాలా. 3, దక్కించుకోవాలా. ఈ మూడే విషయాల గురించి నేను మాట్లాడి వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది ఏంటట? కాపాడుకోవాలా. హుల్దా అంత మంచి ప్రవక్తనిగా ఉండగలిగింది. తన రాజ్యాన్ని, అక్కడ ఉన్న ప్రజలకు నెమ్మదినిచ్చింది, తన కుటుంబానికి కూడా ఆశీర్వదకరంగా ఉంది అని అంటే తను తాను కాపాడుకుంది. ఏ రకంగా మనం కాపాడుకోవాలి? ముందుగా కాపాడుకోవాలా, కాపలా కాయాలా, తగ్గించుకోవాలా. ప్రాముఖ్యంగా మనం ఆలోచిస్తే మనం కాపాడుకోవాలా. నేటి కాల సమాజం చాలా భయంకరంగా ఉంది. స్త్రీలు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కడో ఆర్మీలోనో, దుబాయ్లోనో, కువైట్లోనో ఎక్కడో పనిచేస్తున్నారు భర్త అంటే, స్త్రీలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఇక్కడ ఉన్న పురుషులు వాళ్ళలో ఉన్న బలహీనతలను ఆధారం చేసుకొని చాలా భయంకరంగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. సాలెపురుగు గూడు కట్టుకోవడం ఎందుకు కట్టుకుంటుంది? సాలెపురుగు అని అంటే ఎందుకు కట్టుకుంటుంది సాలెపురుగు? ఆహారం కోసం. ఎక్కువగా దేనికో తెలుసా? మీరు కరెంటు దగ్గర చూడండి, బల్బులు వేసిన దగ్గర అక్కడ చూడండి. చూసినప్పుడు ఎందుకంటే తనకు ఆహారం కావాలి కనుక గూడు కడితే అందులో ఈ కరెంటు పురుగులు, దోమలు అన్నీ కూడా వచ్చేస్తాయి. అది ఇంకా ఒక్కసారి దాంట్లోకి వెళ్తే అది వెళ్ళలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో దానికి ఆహారంగా మారిపోతుంది. ఈ రోజుల్లో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరి దగ్గరైనా హెల్ప్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చా లేదా అని ప్రభువుని అడగాల్సిన మనం నేటి కాలంలో చాలామంది ఎలా ఉన్నారు అంటే, భర్త ఎక్కడో ఉన్నాడు కదా, చూడట్లేదు కదా, అత్తమామలు ఎక్కడో ఉన్నారు కదా, సమాజం చూడట్లేదు కదా, ఇంకేదేదో అనుకుంటూ హెల్ప్ వస్తుంది కదా అని చెప్పని తీసుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవ స్త్రీలుగా అది మనకు తగదు. ప్రతి విషయంలో ప్రభు పైన ఆధారపడటం, ప్రార్థన చేసుకోవడం, ప్రభు మనం కాపాడుకోవాలి. మొట్టమొదటిగా మనం కాపాడకుండా ఇంకొక వేరే ఎలా కాపాడుతావు? నీ దీపం నువ్వు కాపాడకుండా, నీ దీపం ఆరిపోకుండా ఉండాలి కదా ఫస్ట్. కానీ ఈ రోజుల్లో శోచనీయం ఏంటంటే, దీపం గురించి మాట్లాడితే దీపాలు అందరికీ తెలుసు, కార్తీక దీపం అందరికీ తెలుసు. ఎవరికి తెలుసు? కార్తీక దీపం మళ్ళీ తెలుసు. అందరు అడగటం వల్ల మళ్ళీ వేశారు. ఎవరి గురించి ఇది అంటే బయట ఉన్న గురించి కాదు నేను మాట్లాడేది, మన గురించి మనం మాట్లాడదాం. అవసరం లేదు మన బయట వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పురుషులు కూడా వాళ్ళు జర్నీ చేసేటప్పుడు కార్తీక దీపం పెట్టుకుంటారు. నేను చూశాను అది. ఏంట్రా సీట్లో ఏం జరుగుతుంది? ఒక హైదరాబాద్, మా ఫ్రెండ్స్ మేమంతా కూడా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కారు ఎందుకులే అని చెప్పిన, అంత లాంగ్ జర్నీ ఎందుకులే అని జస్ట్ అంతగా వెళ్దామని చెప్పానండి. మేము మాట్లాడుకుంటూ ఉన్నాము, పడుకునే టైం మిస్ అయిందంట. ఫోన్ చేసి ఏం జరిగింది అని చెప్పి కనుక్కొని, ఎవర్రా ఒక ఆడవాళ్ళు అయితే అనుకోవచ్చు అని చెప్పని అనుకుంటే కాదు, ఆయన దాదాపు 65 సంవత్సరాల ముసలాయన. ఆయన ఏం చేస్తున్నాడంటే కార్తీక దీపం చూస్తున్నాడు. అన్నీ చెప్తా ఉంటారు, దాని గురించి చూస్తారు, అలాంటి దీపం గురించి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ దీపం కాదు మనకు కావాల్సింది. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మన దీపము వెలిగించడానికి సర్వమును విడిచి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చి సజీవ లెక్కలో మన నుంచి మనము ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. ఈ లోకముకు ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనం వెలుగుతూ అనేకులను వెలిగియాలి. కానీ కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ మనం కూడా అలా అంటే మీరు చూస్తారా ఏంటంటే, మనం అన్నారంటే మీరు చూస్తారని అంటున్నారా? మనం కలుపుకోపోతే ఎట్ట? మీలో నేను కలుసుకోవాలి కదా. దీపం అనేకులను మనము వెలిగించే వారిగా మనం ఉండాలి. ఆ దీపాన్ని వెలిగించి, మనకు ఉపమానం ఒకటి ఉంది. ఆ స్త్రీ పోగొట్టుకున్న నాణ్యము వెతకాలంటే దీపం వెలిగించుకుందట, తను ఊడ్చిందట. ఈ లోకంలో సమాజంలో యేసు ప్రభు మీద చాలా 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 రకాలుగా ఆయన తెల్లోళ్ళ దేవుడని, మాదిగోళ్ళ దేవుడని, మాలోళ్ళ దేవుడని, తక్కువ జాతికి చెందిన దేవుడని ఎన్నో అపోహలు ఉన్నాయి.
మనము దీపం వెలిగించిన మనం చెప్పాలి, యేసయ్య అందరికీ ప్రభు అయి ఉన్నారు, ఆయన అందరి కొరకే ప్రాణం ఇచ్చారు, ఆయన అందరికీ సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తదరక్త పరమాత్మే నా పుణ్యదాన బలియాగం, ఏ రక్తము లేదు మా పాపములు కడగడానికి, సాక్షాత్తుగా ప్రభు ఈ లోకమునికి దిగి వచ్చి మా కొరకు ప్రాణం ఇచ్చారని చెప్ప ధైర్యం మనకు ఉండాలి. అందుకని స్త్రీల మైత్రి అంటే సామాన్యమైన విషయమా? స్త్రీ ఏ ఇంటికైనా వెళ్ళిపోవచ్చు, పురుషులు వెళ్ళలేరు, ఇంకొకరు జోడి చేసుకొని వెళ్ళాల్సిందే. కానీ స్త్రీ అయితే అక్క పిండి మర ఈ అని అనగానే కూర్చొని సువార్త ప్రకటించవచ్చు, మిరగాయలు తొడియాలు తీస్తే చెప్పొచ్చు, పని చేస్తున్నప్పుడు చెప్పొచ్చు, ఏ విషయంలో అయినా అవకాశం ఉంది స్త్రీకి. ఇప్పుడు చూడండి, రాజకీయం గురించి చూడండి, 500 ఇస్తున్నారని 500 1000 ఏదో డబ్బులు వస్తున్నాయని చెప్పని ఒకళ్ళేమో గ్లాస్ పట్టుకుంటున్నారు, ఇంకోళ్ళు ఫ్యాన్ పట్టుకుంటున్నారు, ఇంకోళ్ళు సైకిల్ పట్టుకుంటున్నారు, ఇంకేంటంటే ఇంకోటి ఏదో ఉంది కదా, హస్తము కమలం అన్నీ పట్టుకొని స్త్రీలే ఏం చేస్తున్నారు, పురుషుల కన్నా స్త్రీల జనం ఎక్కువ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనికే గుర్తు, ఈ గుర్తుకే మా ఓటు అంటున్నారు. నేను మా లాన్ నుంచి చూసి, ప్రభువా వీళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు కదా, యేసయ్యా నీకోసం కూడా అందరు కూడా కదిలే సువార్త రథాలై అందరూ నీ ప్రేమ ప్రకటిస్తే ఎంత బాగుంటుంది, సార్వత్రిక సంఘమంతా కలిసి నీ కొరకు నిలబడితే ఎంత బాగుంటుంది, ఆ ప్రచారం చేస్తే ఎంత బాగుంటుంది, అలాంటిది ఎప్పుడొచ్చింది ప్రభువా అని చెప్పని అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రభువా అందరు కలిసి నార్త్ ఇండియన్స్ అందరూ కూడా, సౌత్ నార్త్లో సువార్త చాలా తగ్గిపోయింది, మరి ముఖ్యంగా నార్త్లో అందరం కూడా వెళ్ళి సువార్త ప్రకటించే. మణిపూర్ ఘటన చూస్తే, ఆ విషయం చూసినప్పుడు ఎప్పుడు భయపడ్డారంటే అందరూ లైన్ కట్టినప్పుడు ఎప్పుడు తేరుకున్నారు. కనుక క్రైస్తవులు ప్రపంచం వలె ప్రభు ప్రేమను ప్రకటించాలి, అది మనకు కావాల్సింది. ప్రతి ఒక్కరూ కూడా దీపాలు వెలిగించుకొని అనేకుల దీపాలను వెలిగించేవారు. మన దీపం ముందు ఎలా ఉందో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అపవిత్ర స్థలాలకు మనం వెళ్ళకుండా, అపవిత్రతను అంటించుకోకుండా, అపవిత్రమైన మాటలు మాట్లాడుకోకుండా, అపవిత్రమైనది చూడకుండా, ఇలాంటి విషయాల్లో మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. హుల్దా అంత గొప్ప స్త్రీగా, ఆమె ప్రవక్త్రిగా ఉండింది అని అంటే, యెరూషలేము 2వ భాగంలో అంత పేరుందంటే, దేవుని ఆత్మ కలిగి ఏం జరుగుతుందో అని చెప్పగలుగుతుందంటే, తను అపవిత్రత అంటించుకోలేదు, అపవిత్రమైన స్థలాలకు వెళ్ళలేదు. కానీ ఈ శోచనీయం ఏంటంటే, నేటి కాలంలో అపవిత్రమైన మాటలు కూడా మాట్లాడుతున్నారు. మైక్ ఇస్తే మాకన్నా ఎక్కువ ప్రసంగం చేస్తారు, మేమే ఏం మాట్లాడలేము, గంటల తడవి నిలబడైనా మాట్లాడతారు. కానీ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ సాక్ష్యం ఉండదు, వాళ్ళ ఇంటి యజమాని దగ్గర సాక్ష్యం ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్త్రీలుగా అందరం కూడా మనల్ని చదువుతారు. న్యూస్ పేపర్ ఎట్లా అయితే ప్రతి తెలుగు రాష్ట్రాలకు మనం వెళ్తుందంటే, ఆ న్యూస్ పేపర్ రోజు ఎలా అయితే చదువుతామో ఆ వార్త అందరికీ వెళ్తుంది. అలాగే మన ఇంటి దగ్గర మన కుటుంబంలో ఇంటి యజమాని చదువుతాడు, అత్తమామలు చదువుతారు, పిల్లలు చదువుతారు, పాలవాడు చదువుతాడు, కూరగాయల వాడు చదువుతాడు, ఇంట్లో పని మనిషి చదువుతుంది, వీళ్ళందరికీ చదువుతారు మనల్ని. ఆ సాక్ష్యమే ఎక్కడికి పోతుంది? సాక్షి న్యూస్ ఎలా వెళ్తుంది, అట్లా మన గురించి కూడా న్యూస్ ఎక్కడికి వెళ్తుంది? అబ్బో ఏమా బైబిల్ పట్టుకుని మాత్రమే చర్చిలో కనిపించింది, కానీ ఇంట్లో నీకేం తెలుసు, మాకు తెలుసు అని అంటారు. ఈ వీధి వార్త ఆ వీధికి వెళ్తుంది. ప్రభువుకు వల్లే మనం తగ్గించుకొని ఆయన స్వారూప్యం మనలో ఉండాలి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు పర్వాలేదు, రక్షణ పొందక ముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ రక్షించబడిన నీవు ఎలా ఉన్నావో చూసుకో. ఆయన వలే మారాలి, క్రీస్తు స్వారూప్యం మనలో కనబడాలి. ఒకప్పుడు రెబల్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రభు ప్రేమ అంటే ఇంత తగ్గింప అని చెప్పి తెలుసుకోవాలి. నన్ను అలాగే తెలుసుకుంటారు అందరూ. ఎందుకంటే బస్సులో సీట్లు వేయాలన్నప్పుడు కారు లేదు మాకు, సీట్ వేయాలన్నా కూడా సీటే కదా, ఎంతసేపు పదండి బస్సు అని చెప్పని అందరిని ఎక్కించేదాన్ని మా బంధువుల్ని. వాళ్ళు అంటారు, అమ్మో ఈ రష్లో నేను వెళ్ళలేను అని, ఆగండి అని. వాళ్ళు పాప కిటికీల నుంచి వేసుకుంటారు, సీట్కి రిజర్వేషన్ వేసుకుంటే నేను ఎక్కేసేసి సీట్లో ఉన్న ఖర్చిపోయేది ఇస్త్రీ వెనక్కేసేసి మీరు కూర్చోండి. మేము వేసామమ్మా, ఇంత కష్టపడి సీట్లు వేస్తే ఎక్కడుంది సీటు, ఏం లేదే ఇక్కడ, వెనక్కి వెళ్ళి చూసుకోపో, వచ్చింది కూర్చుంది, మేము ఖర్చిపో వచ్చింది ఇక్కడ అంతే, నువ్వు రాలేదుగా అని చెప్పనేదాన్ని. ఇంటి దగ్గర గొడవ ఏదైనా జరిగితే
అందరికన్నా ముందు ఉండేదాన్ని. ఇప్పుడు నా కళ్ళ ముందు గొడవ జరుగుతుంటే నేను మౌనంగా ఉంటే నువ్వేనా అంటున్నారు. ఇది సాక్ష్యం. ప్రభుకు వలె మారటం. ఆయన ప్రేమ మనకు పంచారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా జనులు చూశారో ఇప్పుడు ఏ రీతిగా, అందుకని ప్రభు కొరకు మనం బ్రతకాలి. ఈ లోకంలో తల్లిదండ్రులాగా నువ్వు ఉన్నావు అని అంటే మనను చూసి ఏసైలాగే అలా ఉన్నారు మీరు అని చెప్పి అనుకోవాలి. అది సాక్ష్యం. స్త్రీగా ఉన్నావు మారటం ఏంటంటే అలా మారాలి. ఒకప్పుడు నువ్వు ఏమైనా కావచ్చు. నీ ఇంట్లో సాక్ష్యం ఉందా? నీ ఇంటి యజమాని దగ్గర ఉందా? పిల్లల దగ్గర ఉందా? ఈ రోజులో పిల్లల మాట వినట్లేదు అని అంటే సాక్ష్యం లేదు. భర్త కూడా అంటాడు చూడొచ్చులేరే అని. ఎందుకు? కానీ మనలో మార్పు రావాలా, మారు మనసు కావాలా. బాప్తీసం తీసుకున్నామంటే తీసుకోవడం కాదు కదా. అందులో మనకి ఇంకా శ్రేష్టమైన ధన్యత, సేవకురాళ్ళ స్థానంలో ప్రభు ప్రేమను ప్రకటించే స్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు మనం అపవిత్రకు సంబంధించిన మాటలు మాట్లాడకూడదు. అపవిత్రమైన స్థలాలకు మనం వెళ్ళకూడదు. దాన్ని మనం అంటించుకోకూడదు. మనం ముందుగా మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో. ఎవరితో మాట్లాడుతున్నామో అవన్నీ చూసుకుంటూ ఉండాలా, వాళ్ళు ఎలాంటి వాళ్ళ అని చెప్పి. అందుకని 3:3 అన్నారు కదా. అది యవనస్తులకే కాదు, మనకు కూడా వర్తించింది. కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనకు అనవసరమైన మాటలు మాట్లాడదు. ఏ విషయంలో ఎలా వస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే అపవాది ఇప్పుడు ఇందాక పాము ముంగిసుల గురించి చెప్తే ఆ ముంగిస వెళ్ళి పాముకు విరుడుని తినేసి వచ్చిందంట. మనలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. క్రైస్తవ స్త్రీలో కూడా పురుషుల్లో కావచ్చు బలహీనతలు ఉంటాయి. కానీ ఆ బలహీనతల కారణంగా కృంగిపోకూడదు. యేసయ్య రక్తం అనే విరుడు మనకుంది. ఆ పాదాల దగ్గర పట్టుకొని ప్రభువా దయతో మమ్మల్ని క్షమించండి, నీ కొరకు వాడబడ్డానికి కృపనివ్వండి అని చెప్పని మనం ముందుకు సాగేలే కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూస్తే మనం ఏం చేయాలంట? కాపలా. ఎవరికి కాస్తారు? సంఘానికి, పిల్లలకు, ఇంటి యజమానికి, మనకు కలిగిన సమస్తానికి ఎవరు ఉండాలట? కాపలా కాయాలి. ఎవరిదా బాధ్యత? స్త్రీదే. స్త్రీకి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎలాంటి బాధ్యతలు అంటే స్త్రీ ప్రాముఖ్యంగా అన్నీ చేయగలదు. పురుషులైతే ఒక పని మీదే ఉంటారు. స్త్రీ ఏం చేసిద్దంటే బట్టలు ఉతుకుతూ ఉంటేనే వంటగదిని గుర్తొచ్చింది. ఇక్కడ బట్టలు ఉతుకుతుంది, అక్కడ సై అని చెప్పేసి చూడండి రా అని చెప్పానంటది కదా. ఇక్కడ అయిపోతుంది, ఆడైపోయిన తర్వాత మళ్ళీ గేట్ మోగిద్ది. రే గేట్ దగ్గరికి ఎవరు వచ్చారా చూడరా అంటారు. ఇది అయిపోతే మళ్ళీ పాపం ఎవరో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఈ బట్టలు ఆరేస్తూనే కిటికీలో నుంచి చెవులు వేస్తుంది. వేస్తుందా లేదా? అసలు ఎంత టాలెంటో చూడండి. ఎన్ని పనులైనా చేయగలదు స్త్రీ కదా. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? అన్ని విషయాల్లో దేవుడు అంతటి జ్ఞానం ఇచ్చాడు. స్త్రీలకు 5 కళ్ళు ఉండాలంట. ఎన్ని? యాడ నుంచి వస్తాయి అమ్మా? 5, 2, ఇంకొకటి పెట్టుకుంటే ఇంకో 2, ఇంకొకటి ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటున్నారు కదా. 5 కళ్ళు ఉండాలంట. మాకు తెలిసిన దైవ సేవకుల దగ్గర ఏం జరిగిందంటే ఒక సహోదరి వచ్చింది. ఆయన వచ్చి ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా అని అంటే తను ఏం చేసిందంటే బస్ స్టాండ్లో ఏ బస్సు వస్తుందో ఆ బస్ వైపే చూస్తుందంట. ఎటు చూస్తుంది? ఆ బస్సే వచ్చింది తనకు గుర్తుగా అదే బస్ వైపు చూస్తుందంట. ఎవరో పిచ్చోడు వచ్చి టపేల్ మని కర్ర తీసుకుని కొట్టాడంట. వచ్చి ఇంత పెద్ద బ్యాండేజ్ వేసుకొని వచ్చి సేవకుల దగ్గర వస్తే ఏమైంది, నీకేమైందని అంటే అయ్యగారండి మీరు చెప్తూనే ఉన్నారండి 5 కళ్ళు ఉండాలని, కానీ నేను ఒక్కరిని వైపే చూశాను, అందుకని వాడు వచ్చి అరే నువ్వు కర్రతో కొడితే సరిపోయింది, ఇంకా రాడ్డుతో కొడితే ఏమైపోయేది అని చెప్పాను. కనుక అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు మరి ముఖ్యంగా మన పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుడు కుటుంబాన్ని బాధ్యతగా ఇచ్చారు. కొంతమంది కొన్ని ఉన్నాయి, నాకు సేవ ఇచ్చాడు కదా పిల్లలతో నాకేంటి పప్పు పొయ్యి మీద వేసా చూసుకో, అన్నం చూసుకో, ఇల్లు ఉడిచేయి, వాళ్ళు వస్తారు చూసుకో, నేను వెళ్తున్నా బ్యాగ్ తలుచుకొని పోవడమే లేరా? అలా మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు, ఎందుకంటే అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. సో సేవకులు వాళ్ళు చూసిన వాళ్ళ పిల్లలు వచ్చి నా దగ్గర చెప్తారు, ఆంటీ పరిస్థితి ఇట్లా అని ప్రేయర్కి వస్తారు. అప్పుడు బాధ వేస్తుంది.
పిల్లలు లేక బాధపడుతుంటే దేవుడు పిల్లల్ని చక్కటి బహుమానాలుగా మనకిస్తే ఆ పిల్లలను పెంచే విధానం ఏంటి? అలా చేయటం వల్లే కదా నీ పనిలో నువ్వు వెళ్ళిపోతా ఉంటే నీకు ఇచ్చిన పిల్లల సంగతి ఏంటి? ఆ పిల్లలు జాగ్రత్తగా చూసేది ఎవరు? అది నీదే కదా బాధ్యత. ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరు? అంటే దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు, సువార్త చేయాలి నేను అంటే నువ్వు ఇంట్లోనే నువ్వు సువార్త చెప్పట్లేదు, ఇంట్లోనే నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు, బయటికి వెళ్ళి ఏం ఉద్ధరిస్తావు? నీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? నీ పిల్లలు నీ మాట వింటున్నారా? ఉదయాన్నే లేచి నువ్వు చేయవలసిన పని ప్రార్థన చేయాలి, కానీ ప్రార్థన చేయదు అక్క, బ్యాగ్ తగిలించుకొని మాత్రం వెళ్తుంది. ఉదయాన్నే లేచి పిల్లల కోసం ప్రార్థించవలసిన తల్లిదండ్రులు, ఇందాక సహోదరి చెప్పారు, ఏమన్నారు? ఉదయాన్నే లేచి రేమొదజాలు లేచి ప్రార్థన చేయాలి అన్నారు. ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి అని చెప్పనని మనుషులకు అర్థం కాల, కానీ పక్షులకు బాగా అర్థమైంది. ఉదయమా హే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే, ఉదయమా హే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. తొలుత పక్షులు లేచెనే తమ గూటిలో స్తుతించెనే, తొలుత పక్షులు లేచెనే తమ గూటిలో స్తుతించెనే. దేవా నీవే దిక్కుమాకని ఆకాశంబుకు ఎగిసెనే, దేవా నీవే దిక్కుమాకని ఆకాశంబుకు ఎగిసెనే. ఉదయమా హే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. చెప్పటానికి కాదు, చేయాలా. పిల్లలను కూడా నీతో పాటు ప్రార్థనలో కూర్చోబెట్టుకోవాలా. నిద్రపోతున్నారు అని చెప్పి చాలామంది, మా పిల్లలు ఎంత గారాబం అంటే పిల్లలు నిద్రపోతున్నారని. పిల్లలు నిద్రపోతున్నారని కాదు, పిల్లలు ఏ టైంలో నిద్రపోతున్నారో ఏం చేస్తున్నారో చూసుకున్నాను. నువ్వు ఉదయాన్నే నీతో పాటు లేపాలా, వాళ్ళకు కూడా మోకాళ్ళ అనుభవం నేర్పించాలా, వాళ్ళకు కూడా బైబిల్ ధ్యానం నేర్పించాలా, నువ్వు చేయాలా. అంతే తప్ప ఇంటి వంట ఆడపిల్లకి నేర్పించాలా, పని నేర్పించాలా, నువ్వు ఆ బాధ్యత నేర్పించాలా. నీ కొడుకు ఏం చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలా. పిల్లలతో మాట్లాడాలి ఒక ఫ్రెండ్లీగా. అమ్మా నాన్న అథారిటీ జలాయించడానికి కాదు నువ్వు ఉంది. నువ్వు అనుకోవచ్చు నేను అమ్మా నాన్న అంటే నాకు అథారిటీ ఉందని. నువ్వు ఒక దాదివి, గుర్తుపెట్టుకో. నిజమైన తల్లిదండ్రులు యేసయ్య మాత్రమే అందరికీ. మనం వాళ్ళకు దాదీలు మాత్రమే, అంటే పెంచేవాళ్ళం మాత్రమే. అది కూడా జాగ్రత్తగా పెంచాలి. ఆయన మనకు బాధ్యతగా ఇచ్చారు. మరి ఏం చేస్తున్నారో ఆలోచించండి. ఎప్పుడు లెగుస్తారంటే లేచి నాకంటే కనపడతారు. ఏందో ఏం చేద్దాం. ఒకరోజు చూస్తే ఇక్కడంతా కూడా తెల్లగుంది, ఫోన్లో చూస్తే ఫోన్ మాట్లాడుతుంది. ఆ తర్వాత చూస్తే అవతారం అంతా ఎట్లా ఉంది, నైటీ మీద ఉంది. అక్క ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పాను. అన్న ఏముంది ఫోన్ మాట్లాడుతున్నాను. ఎప్పుడు లేచావక్క? నేను లేచినప్పుడు నువ్వు లేవే, కనబడలేదే అని అంటే, లేదు చాలాసేపు అయింది. ఏం చేస్తున్నావు అంటే ఫోన్ చూస్తుందంట. అప్పుడు తెలిసిపోయింది కదా. మరి ఏం చేసావు? మొహం కూడా కడుక్కోలే, లేవగానే ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కుంటాం కదా. అసలు అంతా కూడా తెల్లగా అంటే ఏంటి చెప్పండి. అది కూడా ఇక్కడ అలాగే ఉంటాయి, అంతే ఉంటాయి. నైటీ మళ్ళీ అసలు నైట్ అంటే నైటీ అంటే నైట్ వేసుకొని ఇప్పేదే కదా. దాని మీదే తిరుగుతారు, దాని మీదే సేవ ఇట్లా పెట్టుకుని అడ్డంగా వేసుకొని పోతారు చర్చిలకి. చాలా శోచనీయం అది. వీళ్ళని చూసి పాస్టర్ వేసుకుంటుంది కదా, నేను వేసుకుంటే తప్పేంది అని విశ్వాసులు కూడా వేసుకుంటారు. ఫ్యాషన్. ఒకసారి చున్నీలు ఉంటాయి, ఒకసారి చున్నీలు. ఇది డ్రెస్సింగ్ విధానం గురించి చెప్పట్లేదు, పద్ధతి చెప్తున్నాను. ఉదయాన్నే ఎప్పుడు లేకవాలా నీ పసిపిల్లల కోసం, ప్రాణం కోసం ఆకాశం తట్టు చేతులెత్తి. మరణం కిటికీలు ఎక్కుతుందంట. ఆ పిల్లలను ప్రభు కొరకు పెంచాలా, ప్రభు సేవలో ఉండాలా. అయ్యా రానున్న తరము భవిష్యత్తు ఎలా ఉందో తెలియదయ్యా. వాళ్ళు కాలేజీలో ఎక్కడెక్కడో చదువుతూ ఉంటారు, ఎక్కడో వాళ్ళు ఫారెన్లో ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలు దూరంగా ఉంటారు. అయ్యా వాళ్ళు ఎక్కడ, మేమైతే ఇక్కడ మా కాపుదల కొంతవడికి మేమేం చెప్పలేమా, మన మాట వినరు. కానీ ప్రభువా నీ కాపుదల వారికి కావాలని ఆయన. దూర ప్రాంతంలో ఉంటే క్లబ్లు పబ్లు అని తిరుగుతూ ఉంటారు, లోకమాలిని మంటించుకుంటారేమో. నాయనా నా బిడ్డలు నువ్వు కాపాడయ్యా. మనం ఉంటామో లేదో తెలీదు, మన పిల్లలు ఉంటారు. వాళ్ళ తరము నిలవాలి అని అంటే ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు నీ ఫౌండేషన్ అంటే నువ్వు పునాది గట్టిగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మూలరాయిగా చేసుకొని విశ్వాసం అనే ఇసుక లాంటి విశ్వాసంతో ఏం చేయాలంట?
ఆ సిమెంట్, ప్రేమ అనే సిమెంట్ని కలిపి ఆత్మ ఫలాలను రాళ్లగా ఆధారం చేసుకొని నీవే నిజమైన దేవుని మందిరంలో ఉండి ఆ మందిరంలో బిడ్డల నివాసం ఉండాలి, వాళ్ళకి కావలి ఉండాలి, ప్రార్థన అనే కంచె పిల్లలకు ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఈ ఆపద దరిచేయకుండా అపవాది శోధించి. నేటి కాలంలో మగపిల్లలను పెంచడం చాలా ఈజీ అయిపోయింది, ఆడపిల్లలను పెంచడం చాలా కష్టంగా ఉంది. కనుక మనకిచ్చిన పిల్లల గురించి చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రార్థన చేయాలి. వాళ్ళ మీద చేతులు ఎత్తి, అయా మనందరికీ తెలుసు జాన్ వెస్లీ తల్లి గారు ఎప్పుడు లేచి ఉంటుంది చెప్పండి? ఎంతమంది పిల్లలు? 19 మంది పిల్లలు అయితే అందరు చచ్చిపోయి లాస్ట్ 9 మంది మిగిలితే ఆ 9 మంది గురించి ఒక్కొక్కరి గురించి ప్రార్థన. ఆ తల్లి ఎప్పుడు నిద్రపోయి ఉంటుంది? అంత గొప్ప పరిచర్య జాన్ వెస్లీ గారు తర్వాత వాళ్ళ బ్రదర్స్ అందరూ సేవ పరిచర్య చేశారంటే ఆ తల్లి ప్రార్థన. ఈరోజు స్త్రీల మైత్రి కాబట్టి చెప్తున్నాను నేను. రేపటి దినాన మదర్స్ డే అంటున్నారు. ఆ అమ్మ ఎంత ప్రార్థన చేస్తే సేవకులయ్యారు. అంత మాత్రమే కాదు, మనకు అందరికీ తెలిసిన విషయం మౌనిక అగస్టిన్ గారి తల్లి. ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఆయన సెయింట్గా మారారంటే ఆ తల్లి ప్రార్థన. మన పిల్లల గురించి మనం ప్రార్థించాలి, అది ఆ బాధ్యత మన పైన ఉంది. కాపాడుకోవాలి మన పిల్లల్ని, మనం కాపాడుకుంటూ కావలి గాయాలి. ఇంటి యజమానికి కూడా కావలి గాయాలి, తర్వాత బాధపడటం కాదు. బల్బు ఉంది అని అంటే ఆ బల్బు మిలుకు అంటుంటే తీసేసి ఇంకో బల్బు పెడతారు. ఎందుకు? పని చేయట్లేదని. ఎందుకట? నువ్వు చేసే పనులకి. ఆ ప్రేమ భర్తకు పంచాలి ప్రభువుని బట్టి. సాటిన సహాయంగా పరిచర్లోను ఇంట్లోనూ అన్ని విషయాల్లోనూ నువ్వు తోడుగా ఉండాలని నిన్ను ఇస్తే పెత్తనం జలాయించడానికి కాదు మనం ఉంది. అన్ని విషయాల్లో అనుకోగలిగి ప్రార్థనా పూర్వకంగా నడుస్తూ భర్తకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉండాలా. నాకు తెలిసిన సహోదరుడు ఉన్నారు. ఆయన మా ఇంటి దగ్గరే గుంటూరులో ఇంటి దగ్గరే ఉంటాడు. తను ఒకరోజు ఏడుస్తూ ఉన్నాడు వచ్చి. ఏమైంది అంటే వచ్చిన కానుంచి డబ్బులు నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది. తను నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నా. ఏనా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎప్పుడు చూసినా డబ్బు అంటది మీ వదిన. ఏం అర్థం కాదు, ఎక్కడి నుంచి తేనమ్మా, బేరాలు లేవు అని చెప్పి బాధపడతాను. ఇలా ఉంటే ఆ డబ్బు పక్కన పెడితే తన్ని ప్రేమగా చూసుకుంది కూడా లేదు. భర్త కదా, ఇంటికి వస్తే ఏం చేయాలా, తన బాధ్యత ఉంటుంది కదా. నీళ్లు పెట్టడమో, అన్నం వండి పెట్టడమో, లేకపోతే తను చూసుకోవడమో, ఏమైందని కూర్చొని మాట్లాడితే కదా వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి. కానీ అలా కాకుండా వదిలేసేసి నాకెందుకులే అని చెప్పి లెక్క చేయకుండా ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్ళని మాత్రం బాగా చూసుకుంటారు. ఇది ఎక్కడది? ఏం సోద్యం ఇది? నీ భర్త విషయం ఎవరు పట్టించుకుంటారు? ఆయన పడే బాధ అంతా ఇంత కాదు. ఇంకో చోట చూస్తే భర్తను వదిలిపెట్టేసేసి తన కళ్ళ ముందే ఇంకొకళ్ళతో తప్పు చేసే స్త్రీలు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? పిల్లలు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అవుతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్లో స్త్రీలు చాలామంది ఉన్నారు. మనం ముందు యజమాని ఇలా జరుగుతూ ఉంటే అంతే చేస్తారు వాళ్ళు కూడా. ఇంటికి వచ్చినప్పుడు నైటీస్ మీద ఇంటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు ఉంటూ ఇల్లు శుభ్రం చేసుకోకుండా ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళకి కూడా ఒకనొక సమయంలో ఎవరైనా చూస్తారు. అది అంటారు కదా, నేను చెప్పకూడదు కానీ స్త్రీల మైత్రి గారు చెప్పాలి, పటాయిస్తారు అందంగా కనపడ్డారంటే. నీ భర్త ముందు నీ అందం ప్రదర్శించాలి, బయట కాదు. నీ ఇంటి యజమాని ముందు ఆయన నీకు సమస్తం. నీ ప్రేమ ఆయనకి చెందాలి. ఆ ప్రేమను బట్టి నేను ఎంత బాగా చూసుకున్నాను ఒకసారి ఆలోచించండి. ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాపలి కాయాలి. మనం ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఏదైనా డబ్బులు తీసుకొస్తే తెచ్చి బట్టలు కట్టుకొని ముందాక బిల్డింగ్లు వేసేసుకుంటాం కాదు. ఏం చేయాలంట? యాడ్ నుంచి వచ్చిందండి ఈ డబ్బు, ఎవరి దగ్గర లంచం తీసుకున్నారు, మనకు వచ్చేది ఇదే కదా, ఎందుకు ఇంత వచ్చింది అని అడిగే బాధ్యత కూడా నీ పైన ఉంది. ఎందుకంటే శాపం రాకూడదు నీ ఇంటి యజమానికి. ప్రతి విషయంలో నువ్వు అడగాలి ప్రభుని, ప్రభువా నా భర్త లంచం పుచ్చుకోకుండా నిజాయితీగా చేయాలయ్యా, ఈ శాపము నా పిల్లల మీదకి రాకూడదు, ఆయన మీదకి రాకూడదు నాయనా అని నువ్వు ప్రార్థించాలి. కావలి ఉండాలి నీ ఇంటికి.
నీ సంఘానికి నువ్వు కావలి ఉండాలి. నేటి కాలంలో సంఘం చెదిరిపోవటానికి కారణం స్త్రీలు. ఆ స్త్రీలే మళ్ళీ తీసుకొస్తారు. ఒక్క మాట పాటకి లేదా, ఎప్పుడు చూసినా ఆమెకే ఇచ్చిదిలే పాట, మేము గుర్తొస్తాం, మేము కనపడతామా ఆమెకి అంటారు. ప్రార్థనకి మా ప్రార్థన చేద్దురా అని చెప్పనంటే తను చక్కగా చేసింది, షార్ట్లో చక్కగా క్రమం పాటించింది. ప్రార్థన చేద్దురా అంటే ఈమెమో గంటల తరబడి చేస్తుంది. ఇంకా మొత్తం ఇంటి దగ్గర నుంచి లాస్ట్ దాకా ఎత్తిది కాబట్టి ఆమెకు తెలుసు, సేవకులకు సేవకురాలకు తెలుసు ఏంటా అని, ఎవరికి ఏమి ఇవ్వాలని. ఆమె చెప్పిదిలే ఆమె, అంతేగాని వాళ్ళకే ఇచ్చిద్ది. వాళ్ళే పాస్టర్ గారికి కూడా ఏమి అంతే, వాళ్ళే కనపడతారు కంటికి అని ఆమె వెళ్ళేది కాకుండా ఆమె దగ్గర సాప ఉంటుందిగా పక్కన, సాప మొత్తం తీసుకుపోతుంది. అంటే ఏంటో చెప్పండి. సాపల మీద అందరూ కూర్చుంటారు కదా, ఆ టీం బ్యాచ్ అంతా కూడా కూర్చోవడం కూడా ఆడే కూర్చుంటారు. ఒకటే శారీ కట్టుకుంటారు. వాళ్ళు వచ్చేటప్పుడే వస్తారు, బైబిల్ ఇలా పట్టుకుంటారు అంతే. ఇంకా ఏంటది, బైబిల్ ఇలా పట్టుకొని ఆమె రెడీ చాలాసేపు అయింది. ఆ అంటుల దగ్గర కూర్చొని తోంకొక్క నీకు ముచ్చట్లు చెప్తాలే అని చెప్తా ఉంటుంది. లాస్ట్లో తీసుకొచ్చింది, ఆమె కూడా వచ్చింది. ఎప్పుడో రెడీ అయింది ఏమో. వాళ్ళు తొందర, నీకు అంత చేయాలి, తొందర రావాలని నువ్వు కూడా పని చేయి, వాళ్ళ దగ్గర ఫాస్ట్గా అయిపోయి తొందరగా రావచ్చు కదా. కాదు, తీరిగ్గా వచ్చి ఏడ కాదు ఏడే కూర్చుందాం అని చెప్పి ఫ్యాన్ చూసుకుంటారు. చూసుకుని అక్కడే కూర్చుంటారు. ఒకళ్ళు పొరపాటున సేవకురాలు అడుగుతుంది, ఏం లేట్ ఏంటి, నీకు చెప్పిన టైం ఎంత, నువ్వు వచ్చేది ఏంది అని. మంచిగా కదా, అది తీసుకుంటే పర్వాలేదు. నువ్వు చెప్పావుగా, ఇంకంతే సంగతులు. సాపెత్తే విచానా అక్కడి నుంచి. వాటి విషయం కూడా సేవకుడు ఆడవాళ్ళ దగ్గర తొందరగా మాట్లాడలేరు. ఎందుకంటే మీకే డౌట్స్, అది కూడా ఉంది, మాట్లాడినవారు కదా ఉన్నారు అలాంటి వాళ్ళు. మా తమ్ముడు ఫేస్ చేశాడు అదండి పొరపాటున. ఎందుకంటే హైందవ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి తన భార్య లుదియాకి అంత తెలీదు, కానీ తను రక్షణ పొందింది. కానీ తను ఎవరికైనా సువార్త ప్రకటిస్తే, ఏంది సువార్త ఇలా నా చెప్పేది, ఏంది పైన ఏం లేదు కింద ఏం లేదు, ఏంది సరిగా చెప్పు, అసలు ఎందుకు వస్తున్నారు మన ఇంటికి, నువ్వు వెళ్ళి అలా సువార్త ప్రకటించడానికి ఆడికి వెళ్తే చాలు. ఆమె కూడా వెళ్ళిద్ది, తెలియదు కదా. కానీ కొంతమందికి అందరికీ తెలుసు కదా, అలాంటివి ఉంటాయి కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ. కానీ అన్ని విషయాల్లో చూసుకుంటూ ఉండాలి. విశ్వాసి ఎలా ఉంది, ఏ రకంగా వాళ్ళు. మన పిల్లలు విశ్వాసులు ఎవరట, మన పిల్లలు. వాళ్ళకు పాలిచ్చి పెంచుతున్నారు, ఆహారం పెడుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారా లేదా, మరిబుజ్జులానే ఉన్నారా అని ఆలోచించాలి కదా. మన పిల్లలు ఎదగకపోతే ఎంత బాధపడతాం. సంఘంకి వస్తున్న వాళ్ళని కూడా వీళ్ళు ఎదుగుతున్నారా లేదా, వీళ్ళని పాలిస్తున్నాం కదా, వీళ్ళకి అన్ని ప్రోటీన్స్ అందిస్తున్నాం కదా. ఇక్కడ నిలబడి చెప్పాలంటే చాలా కష్టం. ఏం చెప్తే ఏం వింటారో అని చెప్పనని రాళ్ళేరేసి వడ్లేరేసి దాన్ని మరి కూర వండితే ఉప్పు ఉందో లేదో తెలియదు. కొంతమంది కంటే ఉప్పు ఎక్కువైంది అంటారు. వాక్యం మాకే అనుకోరు, చాలా కారం ఎక్కువైందంట ఘాట్ అంటారు, అన్నీ ఎక్కువ అంటారు. కొంతమంది ఏముందిలే అంటారు, కొంతమంది సూపర్ అంటారు. వీళ్ళు ఇంతమందిలో ఫేస్ చేయాలి సేవకురాళ్ళు. సో వాళ్ళందరూ ప్రార్థన చేసుకోవాలి. మనం అంతా కూడా వడ్డిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదుగుతున్నారా లేదా, అక్కడే ఉన్నారా. వీళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిస్తూ అనేకులు శిష్యులుగా చేయమన్నారు. మన సంఘ విశ్వాసి అనేక చోట్ల వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఇంకా సంతోషించాలి, అవునా కదా, ఎదగాలి కదా. అక్కడే ఉంటాట. నాది బేతనీయ మినిస్ట్రీస్లో నేను రక్షణ పొందాను గుంటూరులో. ఇప్పుడు అనేక చోట్ల వెళ్ళి వాడబడుతున్నామంటే మా ఆత్మీయ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. వాళ్ళు అంటారు, మాకు కంటికి కరువైపోయావరా నువ్వు అని. మొన్న ఈ మధ్య మళ్ళీ కలిసాం, గుంటూరు వెళ్ళాను. మా పాప నీట్ ఎగ్జామ్ రాస్తుంటే వెళ్తే అందరిని చుట్టేసాను ఒక చోటి. చుట్టేస్తే అమ్మా మీరు రండమ్మా అందరిని వస్తే ఏడ్చారు. అరే మా కంటికి కనపడట్లేదురా, నువ్వు కరువైపోయావు నువ్వు వాడికి వెళ్ళినాక అంటే. నా ఆత్మీయ తల్లిదండ్రులు మా కోసం అంత ప్రార్థన చేస్తారు. వాళ్ళు తక్కువేం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ ఉన్న కొంతమంది విశ్వాసులు ఉన్నారు కాబట్టి ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేస్తారు. నేను ఇంతగా వాడబడుతున్నానంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు, నా ఆత్మీయ కుటుంబాలు నా కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడికి రావడానికి ఇప్పటికి స్టిల్ కాన్ఫరెన్స్లో 50 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా 3 దాకా ఉంటారు. నువ్వు ఎమ్మటే ప్రేయర్ అయిపోగల కాన్ఫరెన్స్ లాస్ట్ ప్రేయర్ చేయాల్సిందే అని చెప్పి పెట్టి కూర్చున్నారు. ఏమో నేను వెళ్తున్నాను కదా, ఎంతవరకు అయితే టైం అంటే సమస్య లేదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు అలా ఎదురు చూడాలి ఆత్మీయ తల్లిదండ్రుల గురించి. కొంతమంది సేవకురాళ్ళు ఉంటారు, అంత కఠినంగా ఉంటారు. మీరందరూ మంచోళ్ళేలే, మీ గురించి చెప్పట్లేదు, ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా.
పాస్టర్మా ప్రార్థన చేయంటే ఓ పాస్టర్ గారి దగ్గర చేయించుకో, మొన్న కూడా చేయించుకున్నావుగా. అలా అదేంటమ్మా ప్రార్థన చేయమ్మా అని. ఇంకొంతమంది ప్రార్థనే చేయరు, పైన పెత్తనాలు మాత్రం చేస్తారు, ప్రార్థన మాత్రం చేయరు. కానీ దేవుడు మనకు అలా ఇవ్వలేదు, మనకు ప్రార్థన ఆత్మనిచ్చారు. ప్రభువుని అడగాలి. మనము ప్రార్థన ఆత్మతోని ప్రార్థిస్తేనే కదా అందరి గురించి మనం కావలి కాసేది. ఎట్టగాలుస్తారు మరి? కాపలా కాయాలి, సంఘాన్ని కాపలా కాయాలి. సంఘం విశ్వాసులు ఎలా వస్తున్నారు, ఎలా ఎదుగుతున్నారు, దైవ సేవకులతో ఎలా ఉన్నారు, కుటుంబంతో ఎలా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అసలు నీకై నువ్వు ఎలా ఉన్నావు, ఈ అన్నిటి కూడా బైబిల్లో ఒక చిన్న మాట చెప్తున్నాను. బైబిల్లో దావీదు గారి భార్య పేరు తెలుసా మీకు? చెప్పండి, మీకు తెలుసు. మీకు నేను అడగటం చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎవరు మిమ్మల్ని అడగలేదు పాస్టర్ గారు, స్త్రీల గురించి స్త్రీలను అడుగుతున్నాను. మీరు అందిస్తే అట్టా చెప్పండి. ఎవరు? మీకాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమట ఒకరోజు సౌలు గారు దావీదు గారిని ఎత్తుకొని వచ్చేసాను అని చెప్పని చంపడానికి పంపించారంట కొంతమందిని. అప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందనంటే మంచం మీద పడుకుంది, కిటికీ ఉంది కదా, కిటికీ దగ్గర నుంచి ఏమింటుంది, వాళ్ళ సౌలు గారు ఆ భటులకు చెప్పిన మాటలన్నీ విని గబ్బ గబ్బ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి 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 ఈ ఒక్కసారికి లేవండి అంటే దావీదు గారిని అసలు ఏమైనా ఆయన అంతా యోధుడు, రాజు, ఏమండి ఒక్కసారికి నా మాట వినండి. భార్య భర్త మాట వినొచ్చా? భర్త భార్య మాట వినొచ్చా? చెప్పండి. కొన్ని వినొచ్చు, కొన్ని ఉంటాయిగా. మీ అమ్మ నాన్న ఇటు వస్తే నువ్వు ఇంట్లో అన్నం పెట్టేది లేదు, మీ అమ్మకి పెట్టను నేను అన్నం, మీ చెల్లెళ్ళకి పెట్టను నేను అన్నం, వాళ్ళు రావటానికి వీలు లేదు, మనం వేరే వెళ్ళిపోదాం, ఏడవ చేయని బతుకుదాం ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, సేవకురాళ్ళలో కూడా ఉన్నారమ్మా. ఇది శోచనీయం, నాకైతే బాధ అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎక్కడున్నాను. ఆ మీకాలట ఇని ఎమ్మటే తన భర్తని లేపి ఏమండి ఈ కిటికీ నుంచి వెళ్ళండి, నేను విషయం అన్నీ తర్వాత చెప్తానని చెప్పి జ్ఞానం కలిగి తన భర్తని ఎలా దక్కించుకుందో తెలుసా? అక్కడున్న మేక బొచ్చు ఉంటుంది కదా, అది తీసుకొని బొమ్మకి పెట్టి అందులో దుప్పటేసేసి తను పక్కన పడుకుందంట. అంతలోకి వీళ్ళు చెప్తున్నారు, ఇంకా కాయలా పడినట్టున్నాడు రాజు, ఇంకా లెగవలేదు దావీదు గారు అని అంటే, కాయలా పడితే మంచం మీద ఎత్తుకొని రండి అని అన్నాడంట. తలుపు ఢబేలని నెట్టి మంచాన్ని ఎత్తుకొని వెళ్తుంటే ఏమని కూడా నెట్టేశారు. తీసుకొని వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళాక ఆ బొమ్మకు పెట్టారు కదా, గొర్రె బొచ్చు ఉంటుంది కదా, అది కింద పడిందంట. కింద పడితే అప్పుడు ఆయన తండ్రి అడుగుతున్నాడు కూతుర్ని, ఏందమ్మా ఇలా మోసం చేసావు అని అంటే, నా భర్త లేకపోతే నేను ఎలా బ్రతకాలి తండ్రి అని చెప్పినందంట. ఇలా కావలి ఉండాలి కదా, ఏ విషయంలో అయినా. ఎట్నుంచి ఏమొస్తుందా? నీ మోకాళ్ళు నేలను తాకాలి, నీ ప్రార్థన పరముకు చేరుతుంది. ఆ ప్రార్థనే పిల్లలకును ఇంటికిని నీకును అన్నిటికీ కావలి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అన్ని విషయాల్లో మనము అలా ఉండాలి. అంత మాత్రమే కాదు, లాస్ట్ మాట చూద్దాం. దక్కించుకోవాలి. ఏం దక్కించుకోవాలి? నీకున్న దేవుడిచ్చిన ఆశీర్వాదాలని దక్కించుకోవాలి. అంటే పిల్లల భవిష్యత్ విషయంలో, నీ కుటుంబ ఆశీర్వాదాలు, సంఘంలోని ఆత్మ ఫలాలు, ఆత్మీయ అభివృద్ధి అన్నిటి విషయంలో కూడా నువ్వు దక్కించుకుంటూ ఉండాలి. అది ప్రార్థన ద్వారా మాత్రమే అవుతుంది. నీ ప్రార్థన, ఒక్క ప్రార్థన, నీ 4 గోళ్ల మధ్య నువ్వు చేసే ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని నలుదిక్కుల వ్యాప్తిగా వ్యాపింపచేసి ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రాముఖ్యంగా మనం చూస్తే దేవుడు మహిమ కొరకే మనము బ్రతకాలి. ఉదాహరణకు చూస్తే బైబిల్లో చాలామంది మూడు రాళ్ళైన స్త్రీలు ఉన్నారు, తాగుబోతు స్త్రీలు ఉన్నారు, సోదెగత్తెలు ఉన్నారు, మంత్రగత్తెలు ఉన్నారు, వ్యభిచార స్త్రీలు ఉన్నారు, ఇంకా దొంగతనం చేసే స్త్రీలు ఉన్నారు. వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. దుష్టుడికి అంతకన్నా వీళ్ళతో అవసరం లేదు. మనం ఇన్న సమస్యలు ఉన్నాయి అని అంటే వాడికి మనతోనే పని. ఎందుకంటే మనం బలహీనమైపోతే వాడి పని ఈజీగా అయిపోతుందని చెప్పని. కానీ ఎప్పటికి కూడా తగ్గేదే లేదు. ప్రభు కొరకే బ్రతకాలి. కదిలే సువార్త రథాలమనే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రభు ప్రేమను క్రీస్తు పత్రికల వలె మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలి మనము? ఏ స్త్రీల వలె ఉండాలంటే పవిత్రురాలైన స్త్రీల వలె ఉండాలి, జ్ఞానం కలిగిన స్త్రీల వలె ఉండాలి, యోగ్యురాలైన స్త్రీల వలె ఉండాలి, ప్రేమ కలిగిన స్త్రీల వలె ఉండాలి, సుబుద్ధి కలిగిన స్త్రీల వలె ఉండాలి. ఆఖరిగా ఏ స్త్రీ వలె ఉండాలో తెలుసా? వధూ సంఘం అనే స్త్రీ వలె
మనం ఉండాలి. ఆయన త్వరలో రానే ఉన్నారు. వధువు సంఘంగా మా సంఘం ఎత్తబడిద్ది, మా సంఘం ఎత్తబడిద్ది, మేమే ప్రార్థన పరులు, మేము మాత్రమే ఎత్తబడిద్ది అనే వారి కోసం కాదు ఆయన వస్తుంది. ఆయన కొరకు సంఘం కదిలేదిగా ఉండాలి, సంఘం పరిగెత్తేదిగా ఉండాలి, సంఘం నడిచేదిగా ఉండాలి. ప్రభు ప్రేమను, నశించిపోతున్న ఆత్మలను రక్షించుకోవడానికి ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రాజ్యంలో రాజకుమారుడు ఉన్నాడంట, మన అఖిల్లాగే. చక్కటి బిడ్డ, నిజంగా తను నేను ఈరోజే సాక్షి వింటున్నా. నా సిస్టర్ చెప్పారు, బ్రదర్ చెప్పారు, హోసన్న అన్న కూడా చెప్పారు. నాకు మా బాబు పాప, నిజంగా బాబుని చూస్తే అలాగే అనిపించింది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళతోనే ఆడుకుంటా, వాళ్ళతోనే ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విషయం వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోరు కానీ నాకు చెప్పుకుంటారు వచ్చి. అలా అఖిల్ని చూస్తే కూడా అన్నారు, చాలా మంచి బాబు, చక్కగా తగ్గింపు. అలాంటి కుమారుడిని సిస్టర్ గీయటం నిజంగా దేవుడి నామానికి మహిమ, ప్రభు కృప. సో రాజకుమారుడు ఉన్నాడంట. ఆ రాజకుమారుడుకి స్వయంవరం పెట్టారంట. స్వయంవరం పెట్టి చుట్టుపక్కల అంతా కూడా అందమైన అమ్మాయిలంతా వచ్చి మా బాబుని చేసుకోవాలని, స్వయంవరం రండి, రాజకుమారుని చేసి మీరు రాణి అవ్వాలంటే ఇది అంటే ఆయా ప్రాంతాల నుంచి అందమైన స్త్రీలందరూ వచ్చి ఇలాగే పెద్ద మంత్రి పెద్ద కాన్ఫరెన్స్ హాల్ పెట్టేసేసి అందులో కూర్చోబెట్టారంట. చైర్స్లో కూర్చొని అందంగా రెడీ అయ్యారంట. అంతలోకి ఆ స్టేజ్ ఎక్కి మంత్రి అంటున్నాడు, రాజకుమారుడు వస్తున్నాడు హో అన్నాడంట. వీళ్ళందరూ సిద్ధపడి అస్సలు ఎక్కడ కనపడకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ మేకప్ ఈ మేకప్ చేసుకొని అందంగా కనపడాలి అని చెప్పని వచ్చి కూర్చుంటే పక్కన, అంటే ఆ హాల్ పక్కన ముళ్ళ పొదలో ఒక గొర్రె చిక్కుపోయి ఏడుస్తూ ఉందంట. దాని భాష మనకు రాదు కదా, గొర్రె భాష మనకేమొచ్చా రాదు కదా. ఆ గొర్రె ఏడుస్తుందంట, కాపాడండి అని ఏడుస్తుంది. ఏం చేస్తుంది? ఇది చిక్కుపోయింది. అందరూ అయ్యయ్యో పాపం, అయ్యో చిక్కుపోయిందా, ఎందుకు వెళ్ళింది అది, దానికి ఏం పని లేదా ఏంది, అంత దూరం వెళ్ళింది ఏంది, అయ్య బాబోయ్ ఏంది అట్లా వెళ్ళింది అని చెప్పని అనుకుంటూ ఉన్నారంట. దానికి ఏం ఎవరు రాదు, అక్కడ వదిలిపెట్టింది, ఇది చిన్నది కదా, ముళ్ళు తప్పించుకోండి, అసలు ఒక్క ముళ్ళు తగిలితేనే బాధ కదా, ఎందుకు అక్కడికి వెళ్ళింది అని చెప్పుకొని వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారంట. కానీ అందులో ఒక అమ్మాయి మాత్రం మనస్సాక్షి ఒప్పుకోలేదంట. ఇంతమంది కుమార్తెల మధ్య నేను రాణి అవ్వటం కష్టంలే కదా, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, ముళ్ళ పొదలో చిక్కుబడింది కదా, అది దాని దగ్గరికి వెళ్దామని చెప్పానని వెళ్ళిందట. వెళ్ళి ఆ ముళ్ళ పొదలో వెళ్తుంది కదా, ముళ్ళుగా ఉంటుంది కదా, చేయి పెట్టంగానే ఇక్కడ గుచ్చుకుందట. ఇంకొంచెం ముందుకు వెళ్ళింది, మొత్తం ఈ చెయ్యి అంతా గుచ్చుకుంది. ఇంకా తన వేయిలు వేసుకుంది, అదంతా కూడా చున్నీ అంతా కూడా చినిగిపోతుందంట. అలా 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 వెళ్ళిపోయి ఆ గొర్రెని తీసుకొచ్చుకొని ముళ్ళన్నీ తీసేసి అవన్నీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్యాప్ దగ్గరికి అంతా కడిగేసేసి తను కట్టేసి దాన్ని వదిలిపెడితే చిన్నగా నడుస్తూ వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత ఈమె బ్లడ్ అంతా కడిగేసేసుకొని చినిగిన బట్టలన్నీ సరి చేసుకొని వెళ్ళి ఆ ఛాన్స్ లేదు కదా అని చెప్పని చివరి చైర్ ఒకటి ఉంటే ఆడ కూర్చుందంట. అంతలోకి రాజకుమారుడు వచ్చాడు, పిలిచారు కదా. ఆయన వస్తుండగా ఫస్ట్ చైర్ వాళ్ళు బాగా చక్కగా సదురుకొని కూర్చున్నారంట. ఆయన వచ్చి చూసారంట, రాజకుమారుడు వచ్చి చూస్తే మంచిగా చూసి ఫస్ట్ లైన్ ఎవరు నచ్చలేదంట, సెకండ్ లైన్కి వెళ్ళారంట. సెకండ్ లైన్ చూస్తుంటే ఫస్ట్ లైన్ వాళ్ళు వెనక్కి చూసి ఓబ్బో ఈ పెద్ద అందగాడు అన్నారు, రాజకుమారుడు అంట, ఇంత జ్ఞానం ఉందంట, అసలు యోధుడంట, ఇంత అన్నాడు, ఏం టేస్ట్ లేదు ఏం లేదని చెప్పని అనుకుంటా ఉన్నారంట. ఇట్లా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని లాస్ట్ 10th వెళ్ళిపోయి ఎవరి దగ్గర కాకుండా మూల కార్నర్లో కూర్చుందే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని చక్కగా షోల్డర్ మీద ఇలా చేసి చక్కగా తీసుకొని వస్తుంటే వీళ్ళందరూ అబ్బో ఈ రాజకుమారుడికి ఈ అందగత్త నచ్చిందా, చినిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టు, కొత్తిమీర కట్టంత జుట్టు, మచ్చల మొహం, నల్ల మొహం, ఈ రాజుకు బోటేశ్వరుడు, ఈమె రాజులే అనుకుంటున్నారు. వచ్చేదాకా ఇదే కామెంట్సే. తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చి ఆమెకు పూలదండేసి రాణికి కిరీటం పెట్టి ఈమె నా రాణి అన్నాడు. వీళ్ళందరి కింద కూర్చున్న వాళ్ళందరూ మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు అన్నాడంట. ఇక్కడ కొనుక్కుంటానే ఉన్నారు వీళ్ళు. ఇంత అందంగా రెడీ అయిపోయి ఈ రాజు ఏంటి, ఈ రాజ్యానికి రాజు ఏంటి, టేస్ట్ లేదు ఏం లేదు అని చెప్పని అనుకుంటా ఉన్నారంట. అప్పుడు ఆయన అన్నారంట, చూడండి ఆ ముళ్ళ పొదలో గొర్రెను పెట్టింది నేనే,
నేను పై రూపాన్ని చూడటానికి కాదు, నేను నా పై రూపాన్ని చూసి నేను రాణిని చేసుకోవడం కాదు. రాజు అంటే రాజ్యానికి అధిపతి, తనకు సాటిన సహాయం. రాణి అంటే రాజు ఎప్పుడు ఇక్కడ ఉండడు, రాణి ఉంటుంది. రాణికి ఆ సమస్యలు, రాజ్యంలో ఉన్న ప్రజలు వచ్చి ఆ రాజ్యంలో ఉన్న సమస్యలని చెప్తూ ఉంటే నేనున్నానని భరోసా ఇచ్చేదే రాణి. అందుకనే మిమ్మల్ని అక్కడ పెట్టింది నేనే, అక్కడ చూస్తుంది. ఎందుకు ఆలస్యమైందో తెలుసా? అక్కడ ఏం చేస్తుందో అని చెప్పి ఆమె మనసు చూసింది కూడా నేనే. పై రూపాన్ని చూసి కాదు నేను చేసుకుంది, తన ఉన్న అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని బట్టి. బాహ్య సౌందర్యం కాదు, అంతరంగంలో ఉన్న సౌందర్యం ప్రభుకి కావాలి. కనుక మనకు కూడా ఈ లోకంలో మనం ఉంటూ ఉన్నాం, వధూ సంఘంగా మనం ఉన్నాం. సంఘంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన ముళ్ళు రావచ్చు, తగులుతాయి, చాలా తగులుతాయి. ఇంట్లో తగులుతాయి, సంఘంలో తగులుతాయి, సమాజంలో తగులుతాయి. నాకు తగిలినాయి. నేను ఒక ఉన్నతమైన కుటుంబంలో, డబ్బున్న కుటుంబంలో, అసలు క్యాస్ట్ అంటేనే చెవు కోసుకునే కుటుంబంలో పుట్టా నేను. ఎప్పుడు మాకు ఫోన్ చేసి పేర్లు పెట్టించుకునే వాళ్ళు, మమ్మల్ని అసహించుకునేదాకా వచ్చింది. అక్కకు తెలుసు ఆ ప్రాంతం. మా చేత్తో గ్లాస్ మంచినీళ్ళు తీసుకోవడానికి కూడా మా దగ్గరికి అంత అసహ్యమైపోయింది అత్త వాళ్ళ ఇంట్లో. కానీ దేవుని మహాకృప ఏంటంటే, నా యజమాని ఆయన ప్రేమ, నేను ఇంత సేవ చేస్తున్నానంటే నా ఇంటి యజమాని సహాయం, దేవుని కృపలో ఆయన సపోర్ట్. ఎవరు ఏమన్నా నేనున్నానమ్మా అంటే, ఎందుకంటే ఆ ప్రేమ, ప్రభు ప్రేమ ఆయనకి తెలుసు. మేము బ్రతికున్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. ఈసారి దేవుని ప్రభు చిత్తం అయితే మిమ్మల్ని మరొకసారి కలుసుకునే అవకాశం అయితే ఉంటే తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటా. అలా నా అత్తవారింటి దగ్గర నుంచి దూరంగా అయిపోయినా కానీ ప్రభు ప్రేమను బట్టి వాళ్ళే మాకు దగ్గరకు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అమ్మా. మా అత్త ఎప్పుడు కూడా, ఇందాక కూడా ఫోన్ చేసి ప్రార్థనలో ఉన్నాను మావయ్య అంటే, సరే మా ప్రార్థన అయిపోయింది. ఎందుకంటే సాటర్డే ప్రేయర్లో కలుస్తారు వాళ్ళు, కోడలు కలవలేదని చెప్పి ఫోన్ చేశారు ఆయన. అంటే ప్రేయర్కి వెళ్ళింది అని చెప్పారు. కానీ ఒకప్పుడు మా అత్తయ్య, మా మామయ్య, మా ఆడపడుచులు కూడా, ఏంది ఆడకెళ్ళేదేంది, మా మరిది గారు ప్రార్థన చేస్తానికి వెళ్తున్నానయ్యా అని చెప్పానంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి, మాలోళ్ళ ఇంటికి వెళ్ళి మోకరిస్తానంటావేంటి? కుర్చీ వేస్తాను ఈడ వస్తే, కుర్చీ వేస్తే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. అంటే చచ్చిపోయేది డాక్టర్ల దగ్గరికి మనమే కదా వెళ్తాము, మనమే కదా, ఒక రోగి దగ్గర డాక్టరే వెళ్తాడు. కానీ ఆయన పరిస్థితి కాలిపోయి ఉంది అక్కడ మల్లోరపల్లిలో. అక్కడికి వెళ్ళి నేను ప్రేయర్ చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ మోకరించడానికి వీల్లేదు అని చెప్పానన్నారు. ఎన్నో మాటల మధ్య వచ్చినా కూడా దేవుని కృప చేత వాళ్ళకే వాళ్ళు ఫోన్లు చేసి ఇప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నారు, మాతో పాటు ప్రేయర్స్లో కలుస్తున్నారు, ఎక్కడికన్నా వస్తే ప్రశాంతంగా ఉంటున్నారంటే ఎన్నో తగిలినాయి. సంఘంలో కూడా, విశ్వాస స్థానంలో కూడా వెళ్తూ ఉంటే, సంఘంలో ఎదుగుతూ ఉంటే, మొట్టమొదటిగా ఎందుకంటే ప్రార్థన రాదు, పాట పాడటం రాదు, సువార్త ఎలా ప్రకటించడం రాదు. కానీ సంఘంలో ఉన్న వాళ్ళు ఏంటంటామా అని చెప్పని మా ఆత్మీయ తండ్రి గారు 3 నెలలు ప్రార్థన చేస్తే స్త్రీల మైత్రికి ఎవరైనా నిలబడాలి అని అంటే మా తండ్రి గారు అన్నారు హెప్సిబా నిలబడుతుంది అని అంటే, అమ్మా నాకు భయం. కానీ ఆయన చెప్తుంటే ఆశ, నేను కూడా ప్రభు గురించి చెప్పాలి అని. కానీ ఆశను బట్టి ప్రభు కృప, కేవలం ప్రభు కృపనే, ఆయన కృప ద్వారా నిలబెట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా వచ్చినాయి. ఏందంట, నువ్వు మా సంఘంలోకి వచ్చి చెప్పేది, నిన్నగాక మొన్న వచ్చావు, నువ్వు ఎవరైతే తీసుకుని వచ్చారో, ఎవరైతే నన్ను రక్షణ నడిపించారో ఆ స్త్రీనే అని వెళ్ళిపోయింది. లేదు అక్కడ, ఎందుకంటే మమ్మల్ని నిలబెట్టారని. ఇలాంటివన్నీ ఫేస్ చేశాం. సేవలో జరుగుతూ ఉంటాయి, సమాజంలో జరుగుతూ ఉంటాయి, ఎన్నో అభ్యంతరాలు వస్తాయి. మా దగ్గరికి మీరు సేవకు రావద్దు, పరిచర్య చేయొద్దు, మీ గురించి మాట్లాడొద్దు అని అంటారు. మరి ముఖ్యంగా గడ్డు కాలం, ఎందుకంటే సువార్త ప్రకటించడం కష్టం. అయినా కూడా విడిచిపెట్టకూడదు, వెనక తిరగకూడదు. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని సమస్యలైనా, ఏ ముళ్ళు తగిలినా ఆత్మీయ సౌందర్యం ప్రభుకి కావాలి. మనము క్రీస్తు పత్రికల వలె ఉండాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి. ఏ విధంగా అయినా ప్రకటించాలి. ఆయనే నిజదేవుడు గనుక, ఆయనే రక్షకుడు గనుక ఆయన కోసం మనం ప్రకటించాలి, ప్రభు ప్రేమను ప్రకటిస్తూ ఉండాలి. కనుక ఆ రీతిగా వధువు సంఘం వలె మనం మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్వరగా రానై ఉన్నారు. మధ్యాకాశానికి ఆయన వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలట? వధువు సంఘంగా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడతారు? ఏం చేస్తారు? మనం కాపాడుకోవాలి. తర్వాత కాపలా కాయాల్సిందే.
మనని పిల్లలు అంటారు, ఇంట్లో వాళ్ళు అంటారు, ఎన్నన్నా కూడా మమ్మల్ని అన్నా మేము, ఎందుకంటే హైందవుగా ఉన్నప్పుడు ప్రభు ప్రేమ తెలియకపోతే తిరుగుబాటు చేస్తాం. కానీ ప్రభు ప్రేమ తెలిసినాక, ఆయన మహిమ తెలిసిన తర్వాత, ఆయన ఏంటో తెలిసిన తర్వాత ఎందుకు తిరుగుబాటు చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ సేవకు ఇది ఆటంగా ఉంది, ఇది తొలగించిన ఆయన, ఈ మనుషులు ఇలా మాట్లాడుతున్నారు. నా ఫ్రెండ్స్కి తెలుసు నేనేంటో. ఎందుకంటే ప్రతిది కూడా ఎంతటి సమస్య అయినా ప్రార్థన ద్వారానే జయించుకుంటూ ముందుకెళ్తాం. ఎవరి గురించి అడగాల్సిన అవసరం, మీ యొక్క పరిస్థితిని కూడా వేరే వాళ్ళకు చెప్పొద్దు. ప్రార్థన చేయండి. మనిషిని మార్చలేడు, ప్రభు మాత్రమే మార్చగలరు. కనుక ప్రాముఖ్యంగా యవన కాలపు పిల్లలు మీ ఇళ్లలో ఉంటారు, వారి కోసం ప్రార్థన చేయండి. సమాజం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. కనుక పిల్లల కోసం మీ ఇంట్లో పిల్లలు లేరా? ఇతరుల పిల్లల కోసం ప్రార్థన చేయండి. కుటుంబాల కోసం, వృద్ధుల కోసం చేయండి. చక్కగా వృద్ధాప్యంలో సిస్టర్ చక్కగా చదువులు చెప్పించి, ఆమె థీమ్ నాకు కొంచెం అర్థమైంది. ఏంటంటే వాళ్ళు వాక్యం తెలిస్తే, చదువు వస్తే అనేక చోట్ల వెళ్ళి సువార్త ప్రకటిస్తారు, వాక్యం తెలుసుకొని సువార్త ప్రకటించగలరు అని చెప్పిన. అలాగే వాళ్ళు ఎలాంటి స్థితిలో బతుకుదెరువు కష్టంగా ఉంటే ఏదైనా పని చేసుకుంటారు, ఇంకోళ్ళ పైన ఆధారపడరు అన్న మంచి థీమ్ మణి సిస్టర్ వాళ్ళ హృదయంలో ప్రభు పెట్టినందుకు ముందుగా ప్రభుని మహిమపరుస్తూ, మరి ముఖ్యంగా మనం ఇది నాన్న తెలుసుకున్న వర్తమానం హుల్దా ఆ రీతిగానే ఆమె ఉంది. ఆమె ప్రవక్తినిగా, చాలా వాళ్ళ భర్త ఒక జాబ్ చాలా చిన్నది అయినా ఆమె ప్రవక్తిని, తన దేశాన్ని, తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, తనకున్న సమస్తాన్ని, ప్రజలందరికీ నెమ్మదిని. నీ వల్ల నీ ఇంటికి నెమ్మది ఉందా? నీ భర్తకు నెమ్మది ఉందా? నీ పిల్లలకు నెమ్మది ఉందా? నీ వల్ల నీ సమాజానికి, నీ కుటుంబానికి, నీకున్న నీ తో ఉన్న వారందరికీ ఏమైనా నెమ్మది ఉందా? కొంతమందికి ఈ తలకాయ నొప్పి వీళ్ళతో అని అంటారు. మనం అలా ఉండకూడదు. మన వల్ల నెమ్మది ఉండాలి, మన వల్ల సమాధానం ఉండాలి, కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలిగి ఉండాలి. మన యేసయ్య సమాధానకర్త, మనం ఆయనలాగా ఉండాలి, ప్రభు కొరకు బ్రతకాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పాదాలకు వందనాలు, వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతయు నీ కృపలో, నీ అపారమైన బలమైన ఆరోగ్యకరమైన రెక్కల నీళ్ళలో భద్రపరుచుకున్నందుకు స్తోత్రం. దేవా, మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. హుల్దావలే మమ్మల్ని మీరు మార్చండి తండ్రి. తన యొక్క దేవా యెరూషలేము 2వ భాగంలో యోషియా రాజుకు, తన కుటుంబానికి, యూదా ప్రజలందరికీ నెమ్మది కలిగించటానికి ఎంతమంది ఘనులున్నా, స్త్రీ అయినా, బలహీనరాలైనా, బలహీన ఘటమైనా, అయ్యా స్త్రీని మీరు ఎన్నుకున్నారయ్యా. గొప్ప ప్రవక్తిగా మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రం. ఆ ప్రవక్తిని ద్వారా గొప్ప కార్యములు చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నేటి కాలంలో ఇంతమంది సేవకురాలను మీరు ఎన్నుకున్నారు, ఎంతో మంది స్త్రీలను మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ప్రభా, కృప చూపించి సహాయము చేయండి డాడీ. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ తన యొక్క ప్రాంతంలో, తన కుటుంబంలో, తన సంఘంలో బిడ్డల ద్వారా నెమ్మది కలగాలి నాయన, ప్రశాంతత, అయ్యా నీ ప్రేమ కలగాలి ప్రభు. మీకు కృప చూపించి నీ ఆశీర్వాదంతో మీరు నింపమని వేడుకుంటున్నాను. చేరి వచ్చిన సహోదరి మళ్ళ కుటుంబాలను, పరిచయను, సంఘాలని మీరు పేరు పేరున వర్షణ దీవించి సహాయం చేయండి. చేరిన విశ్వాసులందరూ కూడా దీవించండి. గ్లోబల్ యూనిటీ నాయన ఉమెన్ మినిస్ట్రీస్ని ప్రభా నా తండ్రి, మీరు ఆయా కాన్ఫరెన్స్ మీరు ఆశీర్వదించండి. ఇంకా ఆయా ప్రాంతాల్లో, దేశ నలుమూలల నుంచి నాన్న అనేకులు ప్రభా జాయిన్ అయ్యి అందరూ కూడా ఏక మనసుతో, ఐక్యతతో కలిసి ఈ పరిచయను ముందుకు సాగించడానికి కృప చూపించి సహాయం చేయండి. ఏక మనసు, ఏకాత్మ దయచేయండి నాన్న, మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా సిస్టర్ని ఆశీర్వదించండి, మనీ సిస్టర్ని దీవించండి, ఆరోగ్యము, క్షేమం ఇచ్చి సహాయం చేయండి. వారి చేతులు మీరు బలపరచండి. కుమారుడు, కుమార్తెను ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి. సంఘ శరీరం విశాలపరచండి. నూతన ఆత్మలు మీరు చేర్చండి. వారి విజన్ని మీరు నాయన నెరవేర్చండి. పేదల మధ్య చేస్తున్న నాన్న మధ్య చేస్తున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. ఇంకనూ నీ తలాంతులు, నీ కృపా కాపుదలు అనుగ్రహించి సహాయం చేసి దీవించమని దేవా తండ్రి, ఇదిగో నాతో పాటు వచ్చిన సహోదరి మన్ని బ్రదర్ని కూడా ఆశీర్వదించండి. పరిచయను దీవించండి నాయన. దీనురాలు నలుపుర నన్ను కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకుని అనేక ప్రాంతాల్లో నిలబెట్టుకున్నందుకు స్తోత్రం. నీ కొరకై వెలగటాన్ని కృప చూపించయ్యా. నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చి సహాయం చేయమని, ఈ రీతిగా మేమందరం కూడా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రం. నీ చిత్తానుసరణ నడిపించి కృపలో భద్రపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సిస్టర్